రోజునట ఒక విశ్వాసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాడు. ప్రార్థన చేయించుకుంటూ, పాస్టర్ గారు, నాకు చిన్న ఉద్యోగం వచ్చిందండి, ఆ ఉద్యోగం చేసుకుంటున్నాను, దేవునికి దశమ భాగం ఇచ్చేలాగా ప్రార్థన చేయమని చెప్పేసి ఆ వ్యక్తి అడిగాడట. సరే బాబు, ప్రార్థన చేస్తానని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చినప్పుడు 3,000 రూపాయలు జీతం వస్తుందట. ఎంతంటమ్మా? 3,000 రూపాయలు. ఈ 3,000 రూపాయలు జీతం వస్తున్నప్పుడు ఆ 3,000 రూపాయల్లో ఎంత దశమ భాగం తీయాలంటే 300. క్రమం తప్పకుండా ఈ దశమ భాగాన్ని 3,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 300 రూపాయలు క్రమంగా దశమ భాగము తీసేవాడు. క్రమంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆ కానుకలు అర్పించేవాడిగా ఉన్నాడు. దేవుడు అతని విశ్వాసాన్ని చూచి పాస్టర్ గారు పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో, నీకు వస్తున్నటువంటి జీతంలో కొంచెంలో అయినా కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వు ఇలాగే నమ్మకంగా ఉండు అని చెప్పేసి చక్కగా విశ్వాసంలో ఎదుగుచున్నాడు. కొన్ని సంవత్సరాల గడవగానే జీతం పెరుగుతూ ఉంది, అతని స్థానం పెరుగుతూ ఉంది. మరి కొన్ని సంవత్సరాలకి 7,000 రూపాయలు జీతమైంది. అప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు. 3,000 రూపాయలు నమ్మకంగా ఉన్నాడు. 7,000 రూపాయలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ఇక 10,000 వచ్చింది. 10,000 తర్వాత 20,000, 20,000 తర్వాత 30,000, 30,000 తర్వాత ఆఖరికి 70,000 దాకా వచ్చిందట. 70,000 దాకా వచ్చిన తర్వాత దేవుడికి దశమ భాగ్యం ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కావట్లేదు. ఎంత ఇవ్వాలి? 70,000 రూపాయలు జీతం వస్తే ఎంత ఇవ్వాలి? దేవుడికి 7,000 రూపాయలు ఇవ్వాలి. 300 రూపాయలు ఇచ్చేటువంటి సమయంలో నమ్మకంగా దేవునికి దేవుడి భాగాన్ని చెల్లించాడు. కానీ ఇదిగో 7,000 రూపాయల జీతం వచ్చేసరికి, 7,000 రూపాయల ఉద్యోగం, 70,000 రూపాయల ఉద్యోగం వచ్చేసరికి 7,000 రూపాయలు దేవుడికి ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాడట. మనసు రాలేకపోతుంటే ఆ పాస్టర్ గారు అన్నారంటే, ఏంటి బాబు నీవు దశమ భాగం ఇవ్వట్లేదు అంటే, పాస్టర్ గారు, నాకు డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోయాయి, నా ఖర్చులు ఎక్కువైపోయాయి అని చెప్పేసి పాస్టర్ గారు తర్వాత అంటే, కొంచెంగా ఉన్నప్పుడు నమ్మకంగా దేవునికి అర్పించేటువంటి అర్పణను అర్పించారు. కానీ దేవుడు ఆశీర్వదించిన కొలది ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుడు ఇచ్చిన కొలది దేవుని సన్నిధిలో కానుకను సమర్పించాలి, దేవునికి దశమ భాగమును సమర్పించాలి. ఇదిగో ఈ పేద విధవరాలను గురించి ప్రభువు వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, తన లేమిలో తనకు కలిగినటువంటి జీవనమంతయు వేసెను. ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వారు గొప్పవారే కాదు, లేని సమయంలో కూడా ఇచ్చిన వారు గొప్పవారు. ఇప్పుడు కూర్చున్నటువంటి మనము కూడా దేవునికి ఇచ్చేటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం, దేవునికి ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉన్నాం. ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి వారు ఉన్నారు, మరి కొందరు దేవునికి ఇవ్వకుండా దాచేసుకునే వారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్న మాట, నీవు ఇచ్చే కొలది దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వేం చేయబడతావంట? ఆశీర్వదించబడతావు.